అందరూ యూతే కాబట్టి అందరూ బైక్ అంటే ఇష్టమే, అందరికీ రైడింగ్ అంటే ఇష్టమే. సో దానిలో భాగంగా రోడ్ సేఫ్టీలో భాగంగా ఏమేం చేయొచ్చు మంచి పని అని చెప్పండి సార్. కంపల్సరీ ధరించాల్సింది ఏంటి? హెల్మెట్. వెరీ గుడ్. ఇంకా ఏం ఉండాలి? బండి డ్రైవ్ చేయాలంటే వాడికి ఏం ఉండాలి? లైసెన్స్ ఉండాలి. వెరీ గుడ్. ఇంకా వెహికల్కి సంబంధించి బుక్ అంటే రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇంకా ఇంకేం ఉండాలి? బైక్ డ్రైవ్ చేయాలంటే మనకి ఏం కావాలి? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బుక్ ఉండాలి. ఇంకేం ఉండాలి? వెరీ గుడ్. మనకి రోడ్ సేఫ్టీకి సంబంధించి సైన్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. ఓకే. రోడ్డుకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళటం ఈ విధంగా. ఇంకా సిగ్నల్స్ పాటించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫోన్ మాడకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటాం దాన్ని. ఇంకేం చేయకూడదు? ర్యాష్ అండ్ నెగ్లిజెంట్. ఫాస్ట్ డ్రైవింగ్ అన్నాడు. ఏంటి? ర్యాష్ అండ్ నెగ్లిజెంట్. ఫాస్ట్గా వెళ్ళటం. కొంతమంది జిగ్జాగ్ తిరుగుతూ ఉంటారు. నెగ్లిజెంట్ డ్రైవింగ్ అంటారు దాన్ని. ఏమంటారు? నెగ్లిజెంట్. అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకూడదు. ఇంకా వెరీ గుడ్. ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్. అంటే అంటే మామూలు డ్రింక్ తాగా లేదంటే మద్యం సేవించా? మద్యం సేవించి బండి నడపకూడదు. ఎందుకని? మద్యం సేవిస్తే ఏమవుద్ది? మన మైండ్ ఏమవుద్ది? మైండ్ అబ్సెంట్ అవుద్ది, మత్తులోకి వెళ్తుంది. మత్తులోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి. అందుకని అందుకని చెప్పేసి మద్యం మత్తులో ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి బండి డ్రైవ్ చేయకూడదు. దాన్ని ఏమంటారు? డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు. ఇంకేం చేయకూడదు? బండి ఎంతమందికి? బండి మీద ఎంతమంది డ్రైవ్ చేయొచ్చు? ఇద్దరే డ్రైవ్ చేయాలి. మరి కొంతమంది ఏం చేస్తారు? త్రిబుల్ రైడింగ్ చేయొచ్చా? అది కూడా నేరం. ఇంకా మనకి డివైడర్ ఉందా? సెంటర్లో డివైడర్ ఉందా? కొంతమంది రాంగ్ రూట్లో వస్తున్నారా లేదా? మరి రాంగ్ రూట్లో రావచ్చా? వన్ వేలో రాకూడదు. ఎప్పుడు కూడా రైట్ వేలో వెళ్ళాలి తప్ప కానీ వన్ వేలో వెళ్ళకూడదు. ఇంకా వెరీ గుడ్. ఏంటి? మైనర్ డ్రైవింగ్ అంటారు. మైనర్ అంటే ఏంటి? ఎన్ని సంవత్సరాల లోపు? 18 years లోపు ఉన్న వాళ్ళని మైనర్స్ అంటారు. మైనర్స్ డ్రైవ్ చేయొచ్చా? మైనర్ డ్రైవింగ్ చేయకూడదు. ఒకవేళ మైనర్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేస్తే వాడు ముద్దాయి అవుతాడు. బైక్ ఓనర్ ఎవరున్నారు ఆయన ముద్దాయి అవుతాడు. పిల్లడి యొక్క తల్లిదండ్రులు కూడా ముద్దాయిలు అవుతారు. అర్థమైందా? సో ఎట్టి పరిస్థితుల్లో మైనర్ డ్రైవింగ్ మాత్రం చేయకూడదు. వెరీ గుడ్. ఇంకా వెహికల్కి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ప్రాపర్ రికార్డు మెయింటైన్ చేయాలి. వెహికల్ రికార్డు. వెహికల్కి ఏజ్ ఎంత? దాని టెన్యూర్ ఎంత? 15 years. అది చూసుకోవాలి. దానిలో భాగంగా ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఇన్సూరెన్స్ దేనికి? అవును, దేనికి? ఇంక దానివల్ల ఉపయోగం ఏంటి అన్నా? అనుకోకుండా యాక్సిడెంట్ ఏమైనా జరిగితే, మనిషికి దెబ్బలు తగిలితే, లేదంటే వెహికల్ డ్యామేజ్ అవుద్ది. దీనిలో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు. ఎందుకని? అర్థమైందా? మనిషికి థర్డ్ పార్టీ ఉంటుంది. మనిషికి యాక్సిడెంట్ అయితే డబ్బులు తగిలితే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇస్తాడు. అదేవిధంగా బైక్ డ్యామేజ్ అయితే బైక్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పే చేస్తాడు. ఇంకేం ఉండాలి? పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. అక్కర్లేదా? పొల్యూషన్ సర్టిఫికేట్ దేనికి? కండిషన్గా ఉండడానికి, మన యొక్క ప్రకృతి నేచర్ అది పాడవకుండా ఉండడానికి కంపల్సరీగా పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకేనా? ఇవి అన్నిటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రికార్డుతో పాటు కంపల్సరీగా ఉండాల్సింది ఏంటి? హెల్మెట్. దేనికి హెల్మెట్? దేని సేఫ్టీకి? డ్రైవర్ ఉన్నాడు వాడు సేఫ్టీకి మస్ట్ అండ్ షుడ్. మరి తలకి ఎందుకు పెట్టుకుంటున్నా? కాలుకి కానీ, నీ క్యాప్స్ కానీ, హ్యాండ్ క్యాప్స్ కానీ ఎందుకు పెట్టుకోవట్లే? ఒకవేళ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా కాలు ఇరిగిపోయినా, చెయ్యి ఇరిగిపోయినా చనిపోయేంత అవకాశం ఉండదు. అదే హెడ్ ఇంజరీ అయితే 99% చనిపోవడానికి అవకాశం ఉంది. అవునా? రక్తం గడ్డకట్టింది అంటారు. విన్నారా లేదా? బ్లడ్ క్లాట్ అయింది అంటారు. సో కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయే సందర్భాలు. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా ఏం చేయాలి? హెల్మెట్ అనేది ధరించాలి. హెల్మెట్ ధరించడంతో పాటు ఇంకేం చేయాలి? దానికి ఏముంటుంది? క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ కంపల్సరీగా బెల్ట్. అది ఆ బెల్ట్ కంపల్సరీ ధరించాలి. ఎందుకది? అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినప్పటికీ ఒకవేళ మన క్లిప్ కానీ పెట్టకపోతే హెల్మెట్ ఊడిపోయి మళ్ళీ హెడ్ వెళ్ళి
ఆ వెహికల్ కొట్టుకోవడం కానీ లేదంటే రోడ్డు కొట్టుకోవడం వల్ల చనిపోయే అవకాశం ఉంది. సో కంపల్సరీ హెల్మెట్తో పాటు ఏం ధరించాలి? క్లిప్ కంపల్సరీగా ధరించాలి. ఓకేనా? అందరం చేద్దామా? రోడ్ సేఫ్టీ పాటిస్తారు అందరూ? మైనర్ డ్రైవింగ్ చేయొచ్చా చేయకూడదా? ట్రిపుల్ రైడింగ్ చేయొచ్చా చేయకూడదా? డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొచ్చా చేయకూడదా? హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. వెహికల్ రికార్డ్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్ డ్రైవింగ్ చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ.